శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లెకి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఘటనపై వెంటనే స్పందించిన 1 టౌన్ పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై 1 టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ముసుగు నారాయణకు సంబంధించిన భూమిపై 1997 సంవత్సరం నుంచి భూ తగాదా కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో 3 నెలల క్రితం ధర్మవరం ఆర్డీఓ కోర్టులో నారాయణ దావా వేశారని తెలిపారు. ఆ కేసుకు సంబంధించిన 3వ వాయిదా కోసం శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికి నారాయణ వచ్చాడన్నారు. అదే భూమి విషయంలో ప్రత్యర్థులైన కంధ్యాల నారాయణ కుమారుడు రవి, అతని కుమారుడు అరుణ్తో పాటు మరో 5గురు కలిసి నారాయణ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన విషయాన్ని తెలుసుకుని అందరూ చూస్తుండగానే బలవంతంగా ఇన్నోవా వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. ముసుగు నారాయణ స్వామి మరియు కంద్యాల నారాయణ అతని కొడుకు రవి. ముసుగు నారాయణ స్వామికి రవి వాళ్ళకి 1997 నుంచి ఉన్న భూ వివాదము గత 2 నెలల క్రితము ధర్మవరం ఆర్డీఓ కోర్టులో అప్లై చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా వీళ్ళు ఇదివరకే ఒక 2 వాయిదాలు తిరిగినారు. ఈరోజు 3వ వాయిదాకి ఇరు పార్టీలు ధర్మవరం ఆర్డీఓ కోర్టుకు రావడం జరిగినది. ఆ కోర్టు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు బయటకు వచ్చిన తర్వాత కంద్యాల నారాయణ కొడుకు కంద్యాల రవి మరియు అతని కొడుకు అరుణ్ ఫ్రెండ్స్ ఒక 5 మంది అందరూ కలిసి ఈ ముసుగు నారాయణ స్వామిని బలవంతంగా భయపెట్టి వాళ్ళ యొక్క ఇన్నోవాలు వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మా భూమి మాకు ఇచ్చేయి లేదా 50 లక్షల డబ్బులు ఇవ్వని బెదిరించి భయపెట్టి చంపుతామని భయపెట్టి అతని వద్ద నుంచి 50 లక్షలు ప్రామిసరీ నోట్లు బలవంతంగా సంతకాలు పెట్టుకోవడం జరిగినది. సో దీని మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేపట్టడం అయింది. థ్యాంక్ యూ.